ఏపీలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే టార్గెట్గా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇవాళ పార్టీ నేతలతో అధినేత జగన్ సమావేశమవుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రచారం హోరెత్తిస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ పార్టీ నేతలతో సమావేశమవుతారు అధినేత జగన్. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో ఈ సమావేశం జరగనుంది. 175 నియోజకవర్గాల నుంచి నేతలు హాజరవుతారు. సుమారు 2000 మందికి పైగా మండల స్థాయి నేతలు ఇందులో పాల్గొంటారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు జగన్. ఇక ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. పార్టీ పటిష్టతకు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు అధినేత జగన్. జిల్లాల్లోని నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకుని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన మార్గనిర్దేశం చేస్తారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల దగ్గర వస్తున్న కొద్దీ అందరికంటే ముందుగా ఒక గట్టి టీం, పోటీలో దిగే టీంను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తవుతుంది. అందులో భాగంగానే కమిటీలు అన్నీ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా బూత్ కమిటీలు కూడా తయారయ్యాయి. మొత్తానికి వై నాట్ 175 అంటున్న వైసీపీ రెండోసారి కూడా గెలుపు గ్యారంటీ అంటోంది.